హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? మీరు ఎప్పుడైనా డెంటల్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు పన్ను తీయించుకోవడం కానీ, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించుకోవడం కానీ, లేదా ఒక డెంటల్ ఇంప్లాంట్ కానీ, ఇలా ఏ ట్రీట్మెంట్ అయినా సరే చేయించుకునే ముందు మత్తు ఇంజెక్షన్ అనేది తీసుకున్నారా? అయితే ఆ మత్తు ఇంజెక్షన్ వచ్చిన తర్వాత మనకి కొన్ని చేంజెస్ అనిపిస్తాయి. ఎట్ ద సేమ్ టైం అది ఎందుకు అట్లా అనిపిస్తుందో తెలుసుకోవాలంటే వీడియో ఎండ్ వరకు చూసేయండి. నేను మీ డాక్టర్ వజ్రాల్ శశిధర్, పీడియాట్రిక్ అండ్ ప్రివెంటివ్ డెంటిస్ట్ ఫ్రమ్ మోడర్న్ స్మైల్స్ డెంటల్ హాస్పిటల్, గొల్లపూడి, విజయవాడ. సాధారణంగా డెంటల్ ట్రీట్మెంట్స్ చాలా మంది అవాయిడ్ చేస్తుంటారు, ఎందుకంటే నొప్పి వస్తాయేమో అని భయంతో. కానీ ఆ నొప్పి రాకుండా మనకి మత్తు ఇస్తారని చాలా కొద్ది మంది మాత్రమే తెలుసు. అయితే వాళ్ళలో కూడా ఆ మత్తు ఇచ్చేటప్పుడు ఆ సూదికి భయపడి, లేదంటే ఆ మత్తు ఇచ్చిన తర్వాత అంతా బండబారినట్టు ఉంటుంది, వాచిపోతుందేమో, ఇలాంటి వేరు వేరు కాంప్లికేషన్లు వస్తాయేమో అని భయపడుతూ ఉంటారు. అయితే వాటిలో నిజమెంతో ఉందంటే, మనకి ఎప్పుడైనా సరే ట్రీట్మెంట్ చేయించుకునేప్పుడు పెయిన్లెస్గా ఉండాలంటే కంపల్సరీ మనం మత్తు అనేది ఇవ్వాలన్నమాట. అయితే డెంటల్లో సాధారణంగా లోకల్ ఎనస్థీషియా అంటే ఎక్కడి వరకు అయితే మనకి ట్రీట్మెంట్ జరుగుతుందో ఆ రీజియన్ వరకే ఇస్తాం మనం. అలా మత్తు ఇవ్వడం వల్ల దానివల్ల వచ్చే ఉపయోగం ఏంటంటే, అక్కడ మనకి స్పర్శ కానీ లేదంటే నొప్పి కానీ తెలియకుండా ఉండేలాగా మనకి అక్కడ నెర్వ్ సిగ్నల్స్ ఏవైతే మన బ్రెయిన్కి ట్రాన్స్మిట్ అవుతాయో వాటిని బ్రెయిన్ వరకు పంపించకుండా, ప్లస్ బ్రెయిన్ నుంచి దానికి సిగ్నల్ రాకుండా అక్కడ మనకి బ్లాక్ చేస్తుంది అనమాట. అలా బ్లాక్ చేసినప్పుడు అక్కడంతా ముద్దుబారినట్టు అయ్యి ఎటువంటి స్పర్శ కానీ నొప్పి కానీ మీకు కలగజేయకుండా ఉంటుంది. అయితే ఈ మత్తు ఇచ్చిన తర్వాత మన ముఖం మొత్తం ఏదో బాగా ఉబ్బి ఒక బెలూన్ మాదిరిగా తయారైందను, లేదంటే బాగా ఉబ్బి ఎటువంటి స్పర్శ లేకపోవడమను, ఇది మనకి మనిషి నుంచి మనిషి బట్టి గంట నుంచి 3 గంటల సేపు వరకు ఉంటుంది. అయితే ఇది ఎంతవరకు సేఫ్ తీసుకోవడం అంటే 100% సేఫ్. కాకపోతే మనకున్న ఏమంటారు ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏమైనా ఉన్నా, లేదంటే వాటికి మన బాడీ వెయిట్ బట్టి కానీ ఇవన్నీ కూడా మీరు కన్సిడర్ చేసి మన డెంటిస్ట్ అనేది మనకు మత్తు ఇస్తారు. సో అక్కడ మీకున్న పాస్ట్ మెడికల్ హిస్టరీ ఏదైతే ఉందో అది చెప్పడం చాలా ఇంపార్టెంట్. మత్తు ఇచ్చిన తర్వాత మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటనేవి కూడా మీ డెంటిస్ట్ మీకు కంపల్సరీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అవి మీరు తప్పకుండా పాటిస్తే దానివల్ల ఎటువంటి కాంప్లికేషన్స్ కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ రాకుండా ఉంటాయి. సో ఇలాంటి మరిన్ని హెల్తీ వీడియోస్ మీ వరకు రావాలంటే వెంటనే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూసిన వెంటనే మీరు లైక్ అండ్ షేర్ చేయడం ద్వారా మీరు మరింత మందికి డెంటల్ అవేర్నెస్ అనేది క్రియేట్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ.